అనీమియా అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, వచ్చిన వాళ్ళలో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఈజ్ డాక్టర్ సౌశల్య ఫ్రమ్ పర్ణిక హోమియోపతి. మన బాడీలో కావాల్సినంత రెడ్ బ్లడ్ సెల్స్ లేదా హిమోగ్లోబిన్ లేకపోవడాన్ని అనీమియా అంటాం. సో దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసి ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ B12 అండ్ ఫోలేట్ డెఫిషియన్సీ. సో మన డైలీ రొటీన్లో కొన్ని చేంజెస్ చేసుకోవడం వల్ల మనం ఈ అనీమియాని తగ్గించుకోవచ్చు. అవి ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి విటమిన్ సి ఇంటేక్. సో విటమిన్ సి అనేది మనం డేలో ఫుడ్ ద్వారా తీసుకున్న ఐరన్ని అబ్సార్బ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ తీసుకోవడం, దీనివల్ల కూడా మనకి హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఐరన్ రిచ్ ఫుడ్, అంటే పాలకూర, బీట్రూట్, పొమగ్రనేట్, డేట్స్ ఇలాంటివి తీసుకోవడం. వీటితో పాటు హెల్దీ ఫ్యాట్స్ అంటే నట్స్, సీడ్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి ఇవి ఐరన్ అబ్సార్బ్ అవ్వడానికి యూజ్ అవుతాయి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 10 to 15 మినిట్స్ సన్లైట్కి ఉండడం వల్ల మనకి విటమిన్ డి అనేది వస్తుంది. సో విటమిన్ డి అనేది మనకి ఐరన్ మెటబాలిజంకి అండ్ ఆర్బీసీస్ ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తాయి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ సోకుడ్ నట్స్ కానీ సీడ్స్ కానీ తీసుకోవడం, లైక్ వాల్నట్స్, ఆల్మండ్స్, ఫ్లాక్ సీడ్స్, వీటిని తీసుకోవడం వల్ల వీటిలో ఐరన్ అండ్ ఫోలేట్ అండ్ కాపర్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా మనం అనీమియాని తగ్గించుకోవచ్చు. సిక్స్త్ వన్ వచ్చేసి లీఫీ గ్రీనీ వెజిటేబుల్స్. ఆల్ టైప్ ఆఫ్ లీఫ్ గ్రీనీ వెజిటేబుల్స్ వల్ల కూడా మనకి హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి చాలామంది బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా తిన్న తర్వాత ఇమీడియట్గా టీ కానీ కాఫీ కానీ తాగుతారు. దీనివల్ల మనకి ఐరన్ అబ్జార్ప్షన్ అనేది తగ్గుతుంది. సో అలవాటు ఉన్న వాళ్ళు దీన్ని జింజర్ టీతో రీప్లేస్ చేసుకోవడం వల్ల కూడా మనం అనీమియాని తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.